ద నెక్స్ట్ కండిషన్ వచ్చేసి మనకి ఇమ్యునలాజికల్ కాజెస్ అంటాం. అంటే ఇమ్యునలాజికల్ కాజెస్ అంటే ఏంటి అని అంటే మనకి బాడీలో కొన్ని యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ యాంటీబాడీస్ అనేవి ఫామ్ అయ్యేవి ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే మన యొక్క బ్లడ్ వెజల్స్లో ఫామ్ అయ్యి మనకి బ్లడ్ అనేది క్లాట్ అవుతూ ఉంటుంది. సో ఇది వెరీ కామన్ కాజ్. దీన్ని ఏమంటామంటే మనం లాప్లాస్ సిండ్రోమ్ అంటాం, అంటే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్. సో దీనికి రీజన్ ఏంటి అని అంటే మన బ్లడ్ ఏదైతే ఉంటుందో బ్లడ్ థిక్నెస్ పెరిగిపోయి థ్రాంబోసిస్ అయిపోయి దాని మూలంగా రికరెంట్గా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. సో దీనికి యాప్లా ప్రొఫైల్ అనేది ఒక టెస్ట్ చేసుకుంటే మనకి అవి పాజిటివ్ వచ్చినప్పుడు మనము బ్లడ్ థిన్నర్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. లైక్ ఇకాస్పిరిన్ అనే టాబ్లెట్ మేము స్టార్ట్ చేసిన తర్వాత మీరు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయితే గిన ప్రెగ్నెన్సీస్ 9 months వరకు కూడా కంటిన్యూ అవుతాయి. సో యాప్లా సిండ్రోమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్ కాజ్. చాలామందికి సెల్ఫ్గా యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఇలాంటి సిండ్రోమ్ అనేది వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఏ వెరీ ట్రీటబుల్. అండ్ ఈ ట్రీట్ చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీస్ అనేవి 9 months వరకు కంటిన్యూ అవుతూ ఉంటాయి.